బ్రో అసలుకే ఒక పక్కన పాకిస్తాన్‌తో బాంబులు, దాడి ఇది అని చెప్పి మన దేశమంతా ఒక టెన్షన్‌లో ఉన్నారు. అయితే ఈ తరుణంలో హ్మ్. తాజ్‌మహల్ దగ్గర కూడా బాంబులు పెడతామని చెప్పి, బెదిరింపులు వస్తున్నాయని చెప్పి, అవును. అట్లాగే మన తాజాగా విజయవాడలో కూడా వచ్చాయని చెప్పి బెదిరింపు కాల్స్ రావడం. సో ఇదంతా ఊరికే ఎవరన్నా కామెడీగా చేస్తున్నారా? సోషల్ మీడియాలో ఉన్నారు అంటే కాబట్టి, ఇందులో లేకపోతే ఏం జరుగుతుంది? కామెడీ అనుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో కూడా ఖచ్చితంగా తెలీదు. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అయినప్పటికి కూడా మన దేశంలో ఉంటూ, మనతో పాటే ఉంటూ కూడా మన మీద అటాక్ చేస్తారు. ఖచ్చితంగా అందరికీ తెలిసిందే. సో ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోమని చెప్పినప్పటికి కూడా వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ఒక సోర్స్ తీసుకొని వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. ఖచ్చితంగా అక్కడ వాళ్ళతోని ఇంటర్నల్‌గా కంటిన్యూ అంటే ఇలాంటి కనెక్షన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఏదో ఒక విధంగా అటాక్ చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు తాజ్‌మహల్ మీద బాంబు ఏస్తాము అనే విధంగా బెదిరింపులు రావడం అనేది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 7 వింతల్లో తాజ్‌మహల్ కూడా ఒకటి. సో ఖచ్చితంగా ఎంతోమంది డైలీ కొన్ని లక్షల మంది కూడా అక్కడికెళ్ళి దాన్ని పర్యటన ప్రాంతంగా అక్కడ దాన్ని చూసి రావడం కావచ్చు, ఇదంతా కూడా చేస్తుంటారు. సో ఇప్పుడు దాని మీదనే బాంబు ఏస్తాము అని చెప్పడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఓన్లీ మన దేశం అని కాకుండా ప్రపంచ వింతల్లో ఒకటి కాబట్టి ప్రపంచమంతా కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది పాకిస్తాన్ నుంచి బెదిరింపులు రాలేదు. మన ఇండియాలోని కేరళలోని ఒక అన్నోన్ ఈమెయిల్ నుంచి ఇక్కడైతే మెసేజ్ రావడం జరిగింది. సో బెదిరింపులు అన్నమాట. అన్నోన్ ఈమెయిల్ అది ఎంత సెర్చ్ చేసినా సైబర్ క్రైమ్ వాళ్ళు ఎవరు ట్రై చేసినా కూడా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మెయిల్ నుంచి వచ్చింది అనేది క్లియర్గా కనుక్కోలేకపోతున్నారు. సో ఆ విధంగా వాళ్ళంతా సెక్యూరిటీ పరంగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. సో దాని నుంచి ఈ విధంగా తాజ్‌మహల్ మీద మేము బాంబు పేల్చబోతున్నాము అనే విధంగా అయితే బెదిరింపులకైతే వాళ్ళు పాల్పడ్డారంట. సో అది వితిన్ మినిట్స్‌లోనే ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేశారో సో అప్పుడే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా అలర్ట్ అయింది. వితిన్ మినిట్స్‌లోనే వాళ్ళు ఒక అర్ధగంటలోనే అక్కడ తాజ్‌మహల్ దగ్గర కూడా చాలా మన దళాలు కావచ్చు, మన ఆర్మీ వాళ్ళందరూ కూడా అక్కడ చాలామంది కూడా వెళ్ళడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఫుల్ సెక్యూరిటీ అయితే అక్కడ ఉన్నారు. సో అక్కడ తాజ్‌మహల్ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కూడా ఒక డ్రోన్ ఎగిరే పరిస్థితి కూడా వద్దు అనే విధంగా కూడా కొన్ని రూల్స్ కూడా పెట్టారు. తాజ్‌మహల్ నుంచి ఒక 6-8 కిలోమీటర్లు అంటే 6-10 కిలోమీటర్ల లోపు డ్రోన్లు ఎగరడం కానీ, కెమెరా షూట్ చేయడం కానీ ఇలాంటివి ఏవి కూడా అక్కడ రావు. అంటే ఇప్పుడు ఈ రూల్స్ పెట్టారు ఎప్పుడైతే ఈ బెదిరింపులు వచ్చాయి. ఎందుకంటే ఏ డ్రోన్ మీద వచ్చి ఎవరు ఏ విధంగా చేస్తారో తెలియదు. సో ఒకవేళ తెలియకుండా ఒకవేళ డ్రోన్ వచ్చినా కూడా అది అక్కడికక్కడే బ్లాస్ట్ అయిపోయి అంటే కింద పడిపోయే విధంగా అయితే వాళ్ళు ప్లాన్ చేశారంట. సో ప్రజెంట్ తాజ్‌మహల్ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం కూడా ఫుల్ సెక్యూరిటీ చాలా టైట్‌గా ఉంది. సో వాళ్ళు ఏ విధంగా అటాక్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా అటాక్ అయ్యే పరిస్థితి అయితే లేదు. సో వాళ్ళు వాళ్ళ దగ్గర ఎన్ని ఆధునికమైనటువంటి బాంబులు కానీ లేకపోతే ఇంకే టెక్నాలజీ ఉన్నా కూడా అంతకుమించి టెక్నాలజీ మన వాళ్ళ దగ్గర కూడా ఖచ్చితంగా ఉంది. మన రీసెంట్‌గానే మనం చూసాం S-400తోని వాళ్ళు ఏదైతే లక్ష్యం పెట్టుకొని డ్రోన్లు కానీ జెట్లు పంపించారో అవి లక్ష్యానికి రాకముందే మధ్యలోనే వాటిని కూల్చేశారు. సో అలాంటప్పుడు ఇంకా దీన్ని పేల్చేస్తారంటే ఏమాత్రం వాళ్ళు ఏదో పిల్లబచ్చ ఏసలైతే అన్నీ చేస్తున్నారని ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అనుకుంటున్నారు. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నటువంటి శక్తి ఇంకా ఏ ఆర్మీ దగ్గర కూడా లేదనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక ప్రాణం మీద భయం అనేది ప్రతి ఒక్క ఆర్మీ కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ వాళ్ళకు కూడా మన భారతదేశం ఆర్మీ వాళ్ళే దేశం కోసం ప్రాణాలైనా కూడా హ్యాపీగా ఇస్తాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్న రోజులు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇలాంటి ఎవరికి కూడా హాని అయితే కలగదు. సో మొత్తానికి ఈ బెదిరింపులు అనేవి వచ్చాయి. ఇప్పటికైతే ఫుల్ సెక్యూరిటీ అయితే ఇక్కడ ఉంది.